హైదరాబాద్ గుర్రంగూడ వద్ద అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. థార్ కారు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి ముందుగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం డివైడర్ ను దాటి మరొక కారును ఢీకొట్టింది. దీంతో థార్ కారు 3 పల్టీలు కొట్టింది. కారులోని డ్రైవర్ యజమాని అనిరుద్ధ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులోని దినేష్, శివ అనే వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాతులు హస్తినాపురంలోని 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెడీ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. సుప్రియ, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? ఆశా, హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అయితే నిన్న అర్ధరాత్రి ఓ తార్ కారు బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. అయితే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. అయితే దీనికి ముఖ్య గల కారణము డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మొత్తము 5గురు తీవ్రంగా గాయపడ్డారు. బిఎన్ రెడ్డి నగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఇక ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన తార్ కారు అదుపు తప్పింది. అయితే తొలుత రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఆ బైక్ పైన సిరిసిల్లకు చెందిన 2 విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనాయి. అయితే మెరుగైన చికిత్స కోసము ఆమెని ఉస్మానియా ఆసుపత్రికి నిన్న తరలించారు. అయితే అంతటితో ఆగకుండా ఈ తార్ కారు డివైడర్ ని దాటుకొని ఎదురుగా వస్తున్న మరో ఆపోజిట్ కార్ ని కూడా ఢీకొట్టింది. అయితే ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి 3 పల్టీలు కొట్టిన తర్వాత రోడ్డుపై పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో తార్ వాహనంలో ఉన్న డ్రైవర్ తో పాటు కార్ కి సంబంధించిన యజమాని అనిరుద్ధ్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అలాగనే 2 కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే 2 వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అయితే క్షతగాత్రులని హస్తినాపురంలోని 2 వేర్వేరు ఆసుపత్రులకి తరలించారు. అయితే ప్రస్తుత వారంతా చికిత్స పొందుతున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్నారు. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.